2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. సో మెగావారి ఇంట కనుక మనం చూస్తే గత 2 రోజుల నుంచి సందడి వాతావరణం, పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చండి. సో మెగావారి ఇంటి వారసులు వచ్చేసారని చెప్పొచ్చు. సో కొనిదెల వంశం అనేది మళ్ళీ ఒక అధ్యాయం తెరలేపిందని చెప్పొచ్చండి. సో చాలామంది ఈ పిల్లలు ఎప్పుడైతే పుట్టారో, ఈ బిడ్డలు ఎప్పుడైతే జన్మించారో జాతకరీత్యా ఏ విధంగా ఉండబోతుందని అడుగుతూ ఉన్నారు ప్రేక్షకులకి. ఎస్పెషల్లీ మా కొనిదెల ఇంట పుట్టిన ఈ వంశం యొక్క బిడ్డల యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. ఒకసారి దాని గురించి పూర్తిగా వివరణ ఇవ్వరా? తప్పకుండా అమ్మా. 31వ తారీఖు జనవరి 2026 సంవత్సరము రాత్రి 11:40 దగ్గర నుంచి 55 మధ్యలో సరిగ్గా శనివారం నాడు చతుర్దశి గడియల్లో అమృత గడియల్లో వారిరువురు కూడా జన్మించడం జరిగిందండి. అంటే కొనిదెల వంశానికి వంశోద్ధారకుడు జన్మించడం జరిగింది. పునర్వసు నక్షత్రము 4వ పాదము, కర్కాటక నవాంశ, మిథున రాశి, తులా లగ్నంలో జన్మించడం జరిగిందమ్మా. ఒక అద్భుతమైనటువంటి కలయిక అని చెప్పొచ్చండి. ఎందుకు అని అంటే వాళ్ళందరూ కూడా ఆంజనేయ భక్తులండి. ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు వాళ్ళ మీద ఉన్నాయి అని చెప్పడానికి ఇదే నిదర్శనం అమ్మా. పునర్వసు నక్షత్రము అంటే శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి నక్షత్రము. మిథున రాశి అంటే నారాయణుడు అధిపతి ఉన్నటువంటి రాశి అండి. తులా లగ్నము అంటే మహాలక్ష్మీదేవి ఆధిపత్యాన్ని వహించేటువంటి లగ్నం అండి. తర్వాత ప్రధానంగా చతుర్దశి అంటే ఉగ్రతిథి అండి. శివుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. శివ సంభూతుడే ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్రమూర్తి యొక్క దూతనే ఆంజనేయ స్వామి. సో ఇక్కడ చెప్పాలి అంటే శనివారం నాడు జన్మించడం వెరీ ఇండిపెండెంట్ నేచర్ కనబడుతూ ఉంటుందండి. హార్డ్ వర్కింగ్ నేచర్ కనబడుతూ ఉంటుంది. డౌన్ టు ద ఎర్త్ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగానే స్పిరిచువాలిటీ అనేటువంటిది చాలా హైగా ఉంటుందమ్మా. అంటే మాటలు చెప్పడం కన్నా పని మీద ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది. వర్క్ హాలిక్స్ అంటూ ఉంటాం. తర్వాత చతుర్దశి నాడు జన్మించారండి. ఉగ్ర తిథి అంటారండి. ఎవరైతే చతుర్దశి నాడు జన్మిస్తారో, పైగా ఈ చతుర్దశిని వాళ్ళు జన్మించినటువంటిది పౌర్ణమి ముందు వచ్చినటువంటిది. మహామాఘి అయినటువంటి మాఘ పౌర్ణమి ముందు వచ్చినటువంటి చతుర్దశి అమ్మ. పూర్ణ చంద్రుడు ఉండేటువంటి ఘడియల్లో వాళ్ళు జన్మించారు. దీనివల్ల ఏంటంటే ధైర్య సాహసాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. 10 మందిని కాపాడడం, ఆదరించేటువంటి గుణగణాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. ఇదే కాకుండా న్యూమరాలజీ పరంగా మనం చూస్తే అండి 31/1/2026 మనం చూస్తే టోటల్ అంతా కూడా కూడితే కనుక సంఖ్య 6 వస్తుందండి. అంటే శుక్రుడు అనమాట. శుక్రుడి యొక్క ఆధిపత్యము అనేటువంటిది కనబడుతుంది. వాళ్ళ వంశం అంతా కూడా లలిత కళల్లో ప్రావీణ్యత పొందినటువంటి వాళ్ళు, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు. శుక్రుడు అనేటువంటి ఆయన లలిత కళలకి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారండి. జన వశీకరణం రావడం కానీ, లేకపోతే 10 మంది యొక్క మన్ననలు, ప్రశంసలు పొందడం కానీ, లేకపోతే అల్ట్రా లగ్జరీ లైఫ్ అనేటువంటిది అనుభవించడం కానీ, అఖండ ధనయోగాలు రావడం కానీ ఆ యొక్క జాతకాలకి సొంతం అవుతుందండి. వారి యొక్క జాతకాలు నేను చూశానమ్మా. తులా లగ్నానికి 2nd and 7th లార్డ్ అయినటువంటి కుజుడు 4వ స్థానంలో ఎగ్జాల్టేషన్లో మకర రాశిలో ఉంటారమ్మా. ఒక అద్భుతమైనటువంటి కలయిక అండి. నాకు తెలిసి ఈ యొక్క జాతకాల్లో జన్మించిన వారిరువురు కూడా వీళ్ళ వంశం మొత్తానికి కూడా పేరు తీసుకొచ్చేటువంటి ఘనత సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయండి. 10వ స్థానంలో చంద్రుడు ఓన్ హౌస్లో సంచారం చేస్తున్నారండి. కెరీర్లో కూడా అదేవిధంగా అద్భుతమైన విజయాలు సాధించేటువంటి యోగం వీళ్ళకు ఉంటుంది. దశాంశ కానీ నవాంశ కానీ అన్ని విషయాల్లోనూ కూడా కెరీర్, పదవీ యోగము అనేటువంటిది కనబడుతోందండి. మకర రాశిలో రవి, బుధ, కుజ, శుక్ర గ్రహ సంచారం చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటి అంటే పదవీ యోగము అనేటువంటిది కనబడుతోంది. ఎంటర్ప్రీనర్గా ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సినిమా ఫీల్డ్లో కానీ, కళల మీద కానీ ఆధిపత్యాన్ని చూపించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయమ్మా. సో ఓవరాల్గా జాతకరీత్యా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అంటారు. సో కానీ చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే అండి, శని త్రయోదశి రోజు పుట్టారు పిల్లలు. సో శని త్రయోదశి గడియలు ఏవైతే ఉంటూ ఉంటాయో ఆ టైంలో ఏమైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఏ విధంగా ఉంది అని అడుగుతున్నారు. ఒకసారి దానికి సంబంధించిన ఏదైనా సమాచారం. అది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకనంటే ఆ సమయానికి త్రయోదశి గడియలు అనేటువంటివి లేవు. చతుర్దశి గడియల్లోనే పూర్ణ చంద్రుడు ఉండేటువంటి ఆ స్థితిలోనే అమృత ఘడియల్లో వాళ్ళు జన్మించడం జరిగిందండి. వాళ్ళ యొక్క జాతకానికి బాలరిష్ట దోషాలు లేవు, నక్షత్ర దోషం అనేటువంటిది లేదు, క్షీణ చంద్ర దోషం అనేటువంటిది లేదు, జాతకంలో లగ్న దోషం అనేటువంటిది కూడా లేదమ్మా. ఓకే. సో ఏ దోషాలు లేవు, అమృత గడియల్లో మాత్రమే పుట్టడం జరిగింది పిల్లలిద్దరు కూడాను. సో పిల్లలిద్దరు ఒకేసారి పుట్టినప్పటికీ కూడా ఆ బిడ్డలిద్దరు కూడా జాతకరీత్యా చూసుకుంటే ఇద్దరిది ఒకేలా ఉండే అవకాశం ఉంటుంది అంటారా? కొంత ఏదైనా మారే అవకాశం ఉంటుంది? తప్పకుండా భిన్నమైనటువంటి మార్పులు ఉంటాయమ్మా. ఒకేలా ఉండేటువంటిది కాకుండా భిన్నమైన మార్పులు ఖచ్చితంగా కనబడతాయండి. ఓకే. సో న్యూమరాలజీ ప్రకారంగా మనం చూసుకుంటే పుట్టిన
ఆ టైంని బట్టి కూడా మనం ఏదైనా చెప్పొచ్చు అంటారా అండి? 100% అమ్మా. అద్భుతమైనటువంటి కళల మీద, లలిత కళల మీద ఒక పట్టు సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది డాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, యాక్టింగ్ కానీ ఏదైనా సరే శుక్రుడు కాబట్టి అల్ట్రా లగ్జరీ లైఫ్ అనేటువంటిది అనుభవించడం కానీ, జన వశీకరణం అనేటువంటిది ఒక స్టార్లా ఎదగడం కానీ ఆ జాతకానికి సొంతం అవుతుందండి. సో పేరు విషయానికి వస్తే మొదటి సంతానంగా పుట్టిన పాపకి క్లింకారా అని ఒక మంచి పేరు పెట్టారు. అమ్మవారి పేరు అని చెప్పొచ్చండి. అది విన్నప్పుడు కూడా చాలా మంది ఇంత మంచి పేరు అని చాలా ఆ పేరు గురించి చాలాసార్లు చర్చలు కూడా జరిగాయి మనకి. సో అదే విధంగా ఈసారి పుట్టిన ఇద్దరు బిడ్డలకి ఏ అక్షరం కలిసి రాబోతుంది అంటారు? ఏ అక్షరం మీద పేరు తీసుకుంటే మంచిది అంటారు? హీ అనేటువంటి అక్షరం మీదండి. హీ అనేటువంటి అక్షరం మీద ఎప్పుడైతే పేర్లు పెడతారో అద్భుతమైన శుభ విజయాలు అనేటువంటివి కనబడతాయమ్మా. ఓకే, హీ అనే అక్షరం కలిసి వస్తుంది. ఆ అక్షరం మీద పేరు తీసుకోవాలి. ఎనీవే, థ్యాంక్ యూ ఉమా గారు. ఎందుకంటే చాలామంది అభిమానులు ఎదురు చూస్తూ ఉంటుంటారు జాతకరీత్యా మా కొనిదెల వంశంలో పుట్టిన వారసుడు అని వారసురాలకి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. వాళ్ళందరి కోసం కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు సర్చ్ చేసి డీటెయిలింగ్గా చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. నమస్కారం. నమస్తే అమ్మా.